యేసు ప్రభు అంటే ఆ ఇంటి వాళ్ళు అంగీకరించరు. కానీ ఈ తల్లికి మాత్రం, ఆ ఇంటి యజమానురాలు, ఆయన భార్యకి మాత్రం యేసు ప్రభు అంటే నోటి మాటలతో చెప్పలేనంత ప్రేమ. కొన్ని పరిస్థితులను బట్టి మొత్తానికి దేవుడంటే తెలియని వ్యక్తితో వివాహం జరిగింది. ఈ అమ్మాయి అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేది. చూశాడు, అన్నాడట, ఎప్పుడు ఈ ఇంట్లో ప్రార్థన చేయొద్దు. మనకు దేవుళ్ళు లేరా? మనకు తక్కువైపోయారా? ఎందుకో పొర్రపాటు నా పేరెత్తొద్దు, మనమేంటి, మన కులమేంటి. భర్త ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేది కాదు. ఎప్పుడు ఇంట్లో అత్తామామలు సందడిగా ఉండేది. ఈ తల్లెట ప్రార్థన చేసుకోవాలని ఆత్మదేవుడు ప్రేరేపించినప్పుడు గత్యంతరం లేక బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఓపెన్ చేసి, బాత్రూమ్ ట్యాప్ ఓపెన్ చేసి, ఆ ట్యాప్ శబ్దంలో ఏడ్చుకుంటా ప్రార్థన చేసేదట. ఒకరోజు భర్తకు వినబడింది. హృదయం కాస్త వేదన పడి, భార్య వాష్రూమ్లో నుంచి వచ్చిన తర్వాత, ఇక నుంచి బాత్రూంలో ప్రార్థన చేసుకోవద్దు, ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే మన బెడ్రూమ్లో చేసుకోలే అన్నాడట. ఆ పక్కనే వీధిలో సువార్త కూటం పెడుతుంటే అడుగుదామా వద్దా, ఆయన ఒకసారి అడుగుదాం అని భర్త దగ్గరికి వెళ్ళయ్యా, వీధిలో ఎవరో ప్రార్థన పెట్టారయ్యా, నువ్వు వెళ్తానయ్యా అంటే, వెళ్తావా? మీరు పంపిస్తే వెళ్తానయ్యా. అటైతే వెళ్ళి పో, వెళ్ళు, మీటింగ్కి వెళ్ళు అని అన్నాడంట. ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు చర్చ అంత దూరం అన్నట. 2 వారాలు పోయిన తర్వాత అందట, అయ్యా ఆదివారం చర్చికి కూడా వెళ్తా, ఒక్క ఆదివారం అంటే. ఆయన అన్నాడట, చర్చికి వెళ్తావా? వెళ్దామని నేనయ్యా, నీతో పాటు నేను కూడా రేపు ఆదివారం చర్చికి వస్తాలే అని. భర్త కూడా తన భార్యతో కలిసి ఆ ఇంట్లో నుంచి ఆదివారం మందిరానికి వెళ్ళాడట. ఆ తల్లి సాక్ష్యం చెప్పింది, నా ప్రార్థన బాత్రూంలో స్టార్ట్ అయింది, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి, బెడ్రూమ్ నుంచి హాల్కి, హాల్ నుంచి వీధిలోకి, వీధిలో నుంచి చర్చిలోకి వచ్చి పడ్డా. ఎట్లా మారాడమ్మా? సింహం గర్జించినట్లుగా నా దేవుని సన్నిధిలో గర్జించా. తమ్ముళ్ళు, భార్యతో కొట్లాడకండి, అమ్మా భర్తతో కొట్లాడకండి. నువ్వు ఎంత సైలెంట్ అవుతావో నీ పక్షాన దేవుడు అంత వైలెంట్ అవటం ప్రారంభిస్తాడు. ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, అసమాధానకరమైన సమస్యలు వస్తాయి, వ్యాపారంలో చితికిపోయిన అనుభవాలు వస్తాయి. ఒకప్పుడు బాగా బ్రతికి పరిస్థితులు తలకిందులై చిన్నబోయిన పరిస్థితులు వస్తాయి. ఆ చిన్నబోయిన పరిస్థితుల్లో కూడా నీ పిల్లలు నీలో సింహం లాంటి ధైర్యం చూడాలి. ఈ కష్టాలు కొన్నాళ్లే, ఈ దుఃఖం కొన్నాళ్లే, ఈ పేదరికం కొన్నాళ్లేనని ఆ మొక్కవని ధైర్యం, ఆ విశ్వాసం నీ పిల్లలు చూస్తే రేపు వాళ్ళ జీవితంలో ఏ సమస్య ఎదురైనా నీకులాగా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళగా, సింహంలాగా వాళ్ళు మార్చబడతారు.